కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బడుగుమాకులపల్లి వారపు సంత బహిరంగ వేలం కేనమాకులపల్లి గ్రామ పంచాయతీకి 22 లక్షల ఆదాయం. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పరిధిలోని కేనమాకులపల్లి గ్రామ సచివాలయం నందు పంచాయతీ కార్యదర్శి జి అశ్వత్ సత్యనారాయణ ఆధ్వర్యంలోని బడుగుమాకులపల్లి వారపు సంత బహిరంగ వేలము నిర్వహించారు. ఈ సందర్భంగా కెనమాకులపల్లి గ్రామ పంచాయతీ సర్పంచి ఏవి జయరాం మాట్లాడుతూ బడుగుమాకులపల్లి వారపు సంతలోని నిర్వహిస్తున్న పశువుల సంత ఆవు పేడతో సహా ఎన్ శ్రీనివాసులు 8,71,000 వారపు సంత అంగళ్ళు పొదుపు అన్నారు. మంగమ్మకు 3,70,000, ఆటోలకు ప్రైవేటు వాహనాలకు రుసుములు ఈ రమేష్ 4,99,000, గొర్రెలు కోళ్లు ఎం సుబ్రహ్మణ్యం 4,60,000. ఈ బహిరంగ వేలం ద్వారా హెచ్చుదారులు దక్కించుకుంటున్నట్లుగా తెలియజేశారు. కెనమాకులపల్లి గ్రామ పంచాయతీకి వారపు సంత వేలం ద్వారా మొత్తం చూసుకున్నట్లయితే 22 లక్షల ఆదాయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. మార్చి 30 మా ఎంపీటీఓ, మా సెక్రటరీ, యూఓ, ఆర్టీఓ వీళ్ళందరి సమక్షంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని 20వ తేదీ వీళ్ళు మనకు అమౌంట్ కట్టకుండా పోవడం, ఎట్టి పరిస్థితుల్లో కట్టేయాలి. కట్టిన పశ్చిమలో మనం రెండో హెచ్చుదారు పార్టీకి అతనికి వశమవుతుంది సంత. అతను కూడా ఒప్పుకుంటే మరి వేళ పెడతాం మళ్ళీ ప్రకటించి. ఇది విషయం. దీన్ని అందరూ గమనించి కూర్చున్న అందరూ కూడా ఈరోజు ఇంకా 7 రోజులలోపు మనకు మొత్తం డబ్బులు కూడా చెల్లించేయాలి. బొడవానపల్లి వారపు సంత కెనమాకులం జీపీ వారపు సంత వేలము వివరములు. ఎద్దులు పశువులు వారపు సంత ఎత్తుపాటు దారి ఎన్ శ్రీనివాసులు వీకోట 8,75,000, 72,000 అతను వశం చూస్తున్నాడు. ఇక అంగుళ్ళు కూరగాయలు వారపు సంత ఎత్తుపాటు దారి వచ్చి శ్రీమతి మంగమ్మ శాంతిపురం 3,70,000. ఇక ప్రైవేటు వాహనములు రుసుము వసూలు ఎత్తుపాటు దారి ఈ రమేష్ గడ్డూరు 4,99,000. గొర్రెలు కోళ్ళు వారపు సంత ఎత్తుపాటు దారి ఎం సుబ్రహ్మణ్యం శాంతిపురం 4,60,000. మొత్తం కెనమాకులం గ్రామ పంచాయతీకి సంబంధించిన బుడవారపు సంత టోటల్ ఆదాయం వచ్చి ఈరోజు వేలం పైన దాని ప్రకారం 22 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి డబ్బులు జమ అయింది. ఈ వారపు సంత విషయము వీళ్ళకి ఇప్పుడు ఈ కూర్చున్న నెలగిరికి కూడాను ఈరోజు 13వ తేదీ పెట్టాము. ఈ రోజున ఇంకా 25 లోపల టోటల్ అమౌంట్ ఒకసారిగా పే చేయాలని కూడా చెప్పడం జరిగింది.